श्रीमद्भगवद्गीता की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః। అందరి భక్తుల్ని కూడా మనం వేడుకుంటున్నామండి. ఒక్కరు ఈ భక్తులు ఆ భక్తులు అని కాదు, ఈ శ్లోకంలో మొత్తం అందరి భక్తుల యొక్క ఆ గ్లోరీ అనేది వచ్చేస్తుంది. అలాగే ఆచార్య పరంపర అందరినీ కూడా మనం ప్రార్థిస్తూ ఈ భగవద్గీత సారాంశాన్ని తత్వాన్ని మనకు సులభంగా అర్థమవ్వాలని ఆ భగవంతుని దేవాదిదేవుని మనం ప్రార్థిస్తూ హరే కృష్ణ. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రేణ శ్రీకృష్ణార్జున సంవాదే ద్వితీయోధ్యాయః. హరి ఓం తత్సత్. మన గతంలో 2వ అధ్యాయంలో మీకు గుర్తు ఉంటే 10వ శ్లోకం గురించి భగవంతుడు మనకు చర్చ చేశారు. మనందరూ కూడా చక్కగా విన్నాము. మరి ఆ పై స్థాయిలో ఆ పై వచ్చే శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నారో ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకం ప్రథమంగా భగవంతుడే మాట్లాడుతూ ఉన్నారు. శ్రీ భగవాను వాచ అని మొదలవుతుంది ఈ శ్లోకం. అశోచ్యానన్మ శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషే కథాసూన కథాసూంచ నాను శోచంతి పండితాః అని అంటూ ఉన్నారండి. శ్రీ భగవాను వాచ అనే పదాన్ని మనం ఇప్పుడు కొంచెం దాన్ని హైలైట్ చేసుకోవాలి. దాన్ని ప్రప్రథమంగా మనం గుర్తుంచుకోవాలి. భగవానుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అర్జునుని ఉద్దేశించి ఏమి అంటున్నారు, ఏమి ఉపదేశం చేస్తున్నారు, ఇక్కడ వారిద్దరి యొక్క సంవాదం ఎలా ఉన్నది. ఓ అర్జున, నీవు అశోచ్యాన్ అన్న శోచః అని అంటున్నారు. అయ్యా, మీరు శోకించదాని కోసం చూడండి, ఏ కారణం లేదే మనకు బాధ రాదు. అంటే బాధ వచ్చే విషయాలు ఏవైనా ఉంటేనే బాధ వస్తుంది. అంటే బాధకు కారణం ఉంది, అలాగే సంతోషానికి కారణం ఉంది. మరి మనకు సంతోషమైనటువంటి కారణం ఉన్నప్పుడు, సంతోషమైన విషయం జరిగినప్పుడు మనం ఏడుస్తామా? ఏడవ. సరే, మరి మనకు బాధ కలిగినప్పుడు నవ్వుతామా? కదా. ఈ లాజిక్ని మనం పట్టేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఈ శ్లోకానికి భగవంతుడు మనకి అనుసంధానించబోతూ ఉన్నారు. అశోచ్యాన్ అన్వ శోచస్తం. అశోచ ఏది శోకానికి గురి చేసేది, ఏది నిజంగా శోకానికి గురి చేయండి. శోకానికి గురి చేసే విషయాల కోసమే మనం బాధపడతాము. శోకానికి గురి చేయని విషయాల కోసం మనము చింతించము లేదా బాధపడము. కానీ అర్జునుడు ఏం చేస్తున్నారండి, ఇక్కడ నిజంగానే శోకంగా నిజమైన హేతు ఉన్నదా? ఆయన యొక్క శోకానికి, ఆయన యొక్క బాధకు నిజమైన కారణం ఉందా, హేతువు ఉందా అని మనము విశ్లేషించుకుంటే, లేదా భగవంతుడు విశ్లేషిస్తుంటే అందులో మనకు విదితమైనది ఏమి అంటే, ఆయన అంటున్నారండి భగవంతుడు, అయ్యా నీవు ఈ విషయానికి బాధపడవలసిన అవసరము లేదు. నువ్వు బాధపడే విషయం ఇది కాదు. నువ్వు శోకించకూడదు, నువ్వు శోకించేకూడదు అని అంటున్నారు. అయ్యా అదెలా అండి? మనకి ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. బాధ లేకుండా ఎలా ఉంటుంది? మన నిత్య జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటామండి. మనము ఉంటామా? మరి బాధలో ఉంటామా? బాధపడుతున్నామా? మనం ఎప్పుడైనా బాధకు గురి అవుతున్నామా? శోకానికి అవుతూ ఉన్నాము. మరి ఆయన అంటున్నారు అశోచ్యానన్మ శోచస్వం అంటున్నారు. అయ్యా నీవు ఎలా ఆలోచిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అంటే నీవు ఒక పండితుడిలాగా మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఆలోచించే విధం ఒకటి లోపల, కానీ నువ్వు మాట్లాడే వాదన ఇంకొకటి. ప్రజ్ఞావాదాంశ భాషే, నీవు ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ నీ ఆలోచన ఒక రకంగా ఉన్నది, కానీ నీ మాటలు తెలివైన వాడిలాగా మాట్లాడుతున్నావు. అంటే అట్లా పండితుడిలాగా లేవు, అలా తెలివైన మాటలు కూడా కాదు. మరి పండితుడు ఎందుకండి ఇక్కడ చెప్తున్నారంటే, పండితుడు అంటే ఎవరంటే ఎటువంటి విషయానికి కూడా, ఎటువంటి క్లిష్ట పరిస్థితికి కూడా చింతించినటువంటి వాడే పండితుడు. పండిత సమదర్శిన అని కూడా అంటారు. అంటే పండితుడు అనేవాడు బతికి ఉన్న వారి కోసం కానీ, మరణించిన వారి కోసం కానీ, ఏ విషయం కోసం కానీ బాధపడట ప్రజ్ఞావంతుడు. ఇది సాధ్యమా?
మరి ఆ స్థితప్రజ్ఞత మనలో ఉందా? అదే కదండి ఇక్కడ 2వ అధ్యాయం అంతే. సరే, స్థితప్రజ్ఞుడు అన్నారు. నిజంగానే ఈ లాజిక్ని, ఈ సూత్రాన్ని మనము ఫాలో అవ్వగలుగుతున్నామా? మరి బాధ వస్తే ఎందుకు పడలేకుండా ఉన్నాం? ఎందుకు బాధపడుతున్నాం? బాధపడకు అంటున్నారు. ఎటువంటి విషయానికి మనము బాధపడకూడదు అంటే వారు బతికి ఉన్నా, వారు మరణించినా, మన కుటుంబీకులు, మన స్నేహితులు, మన సన్నిహితులు ఎవరు మరణించినా, ఎవరు బతికి ఉన్నా కూడా ఎవరి కోసం ఎటువంటి పరిస్థితిలో, ఎటువంటి క్లేశ పరిస్థితిలో, క్లిష్ట పరిస్థితిలో, సర్వకాల సర్వావస్థలో ఎవరి గురించి కూడా శోకం పొందకూడదు. అటువంటి వాడే పండితుడు. నీవెలా మాట్లాడుతున్నావు? ప్రజ్ఞావాదాంశ భాషే. ఒక ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడుతున్నావు, తెలివైన వాడి మాదిరి మాట్లాడుతున్నావు. కానీ నీ ఆలోచనకి, నీ వాదనకు ఎటువంటి అంటే వ్యతిరేకంగా ఉన్నాయి, విరుద్ధ భావాలుగా ఉన్నాయి. అంటే మనం ఏది లోపల అనుకుంటామో అదే కదండి బయటికి చేయాలి. కానీ అర్జునుడు ఏం చేస్తున్నారట? లోపల యుద్ధం చేయాలనుకుంటున్నారు, కానీ బయటికి మాత్రము బాధపడుతూ ఉన్నారు. అంటే లోపలికి నిజంగానే బాధపడుతున్నాడు, నిజంగానే బంధుప్రీతి ఉందా లేదా అనేది మనం గత క్లాసులో చర్చించాం. అవునా కదా? నిజమైన బంధుప్రీతి అంటే ఏమి? యుద్ధం వరకు వచ్చి ఉండడు. అవునా కదండి? అప్పుడు గుర్తు రావాలి కదండి. అవన్నీ చర్చించే కదా మనం యుద్ధ క్షేత్రానికి వచ్చేసాము. తీరా యుద్ధం వచ్చినాక యుద్ధ క్షేత్రంలో నిలబడ్డా ఆ బాణం వేసే ముందు నేను యుద్ధం చేయను, నా ఎదురుగా ఉండేవాళ్ళు నా బంధువులు, నా మిత్రువులు, నా ఆచార్యులు అని ఇప్పుడు ఎలా అనుకుంటున్నాం? అప్పుడు ఏమైంది? ఆ బంధు ప్రీతి, బంధు ప్రేమ అని ఇక్కడ అడుగుతూ ఉన్నారంట కదా. ఈ సందర్భము ఏదైతే కురుక్షేత్రంలో నిలబడ్డాడో ఆ సందర్భం అనేది సరి అయినది కాదు. ఆ సందర్భంలో ఇలా మాట్లాడడము సరి అయినది కాదు అని భగవంతుడి యొక్క ఉద్దేశం. ముందే బాధపడాలి కదండి. ముందే మీరు బాధపడి ఉంటే ఇంతవరకు ఎందుకు వస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. మరి ఇంకా ఏమంటున్నారు? నీవు మూఢుడివి అని అంటున్నారు అన్నమాట. మనము ఎవరైనా కోపం వస్తే ఏమని తిడతాం? అయ్యా నీవు మూఢుడివి, తెలివి లేని వాడివి అని తిడుతుంటాం కదండి. అలా భగవంతుడు కూడా ఇక్కడ అర్జునుడిని అయ్యా నీ మూఢుడివి అంటే నీవు అజ్ఞానుడివి, నీకు మోహం ఆవరించి ఉన్నది, నీవు అతి సామాన్య మానవుడివి అంటే అతి సామాన్యమైనటువంటి జ్ఞానస్థితిలో నువ్వు ఉన్నావు. జ్ఞానమని ఉపయోగించకూడదు. అతి సాధారణమైన మనిషి కొంచెం బాధ వచ్చినా బాధపడిపోతాడు, కొంచెం సంతోషం వచ్చినా సంతోషపడిపోతాడు, అన్ని పరిస్థితులకి ప్రభావం అయిపోతాడు. మరి అలాంటి వాడిని ఏమంటారట? అతి సామాన్య మానవుడు, మూఢుడు, అజ్ఞాని అంటారట. అయ్యా దీన్ని మనం ఎలా ఒప్పుకోవాలి? అవునా కదండి? మనమైనా అర్జునుడైనా ఎలా ఒప్పుకోవాలండి? అవునా కదండి? అవునా కదా? ఎలా బాధపడకుండా ఉంటాము? ఎవరికి ఏమి నొప్పి వచ్చినా, ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా మనం ఏమంటాము? మన మనసు బాధకి గురి అవుతుంది. మరి ఆ బాధ లేకుండా చేసుకోండి అని అంటాడంటే ఏంటి భగవంతుడు? ఇది సముచితమా కాదా అని అంటున్నాం. అది మనమే విశ్లేషణ చేసుకోవాలి. ఆ విశ్లేషణ కూడా భగవంతుడు పైన శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఇప్పటికైతే నీవు మూఢుడివి, నీవు ప్రజ్ఞావంతుడుగా మాట్లాడుతున్నావు, కానీ నీకు ఆ ప్రజ్ఞ లేదు. నీవు పండితుడు కాదు, నీవు పామరుడివి. పామరుడు అన్నిటికీ కూడా బాధపడతాడు, సంతోషపడతాడు, దుఃఖపడతాడు. కానీ పండితుడు మాత్రం అన్ని వ్యవస్థల యందు సమస్థితిలో ఉంటాడు అని చెప్తున్నారు. అంటే పండితుడు ఎలా ఉన్నాడో నువ్వు ఎలా ఉన్నావో చెప్తూ ఉన్నారు అనమాట. పోలిక అనమాట ఇదంతా. కాబట్టి నువ్వు పండితుడువా? నీవు తెలివైన వాడిలాగా మాట్లాడుతున్నావు. మరి నీ తెలివేంటి? నీ తెలివి అసలైన తెలివి కాదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. మరి పండితుడైతే ఎవరు మరణించినా, ఎవరు జీవించి ఉన్నా వారి కోసం బాధపడాడు. అదే ఎలా అండి? మన ఇంట్లో మన కుటుంబీకులు ఉన్నారు, మనకంటూ ఒక ఎమోషన్ అనేది ఉంది కదండి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, బంధువుల మీద ప్రేమ, అవన్నీ ఉన్నాయి కదండి. వారికి ఏమైనా బాధ వస్తే మన బాధే కదండి. కానీ ఈ పరిస్థితిని కూడా తట్టుకోమని చెప్తూ ఉన్నారు. అప్పుడు కూడా మనము ఎలా ఉండాలట? సమస్థితిలోనే. దుఃఖపడద్దు, బాధపడద్దు, సంతోషించదు, నీవు సమస్థితిలో ఉండు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట. మరి పండితులైతే శోకాన్ని తీసుకోరంటండి. ఇక్కడ ఏంటి సమస్య? ఇక్కడ సమస్య ఏంటంటే, అర్జునుడి యొక్క సమస్య ఏంటండి చెప్పాలి. మీరు వింటూనే ఉన్నారుగా. అర్జునుడి యొక్క సమస్య ఏంటి? యుద్ధం చేయాలా వద్దా అనే సందేహము.
ఎప్పుడైతే ఒక అనుమానం మన మనసులో వచ్చిందంటే ఆ అనుమానం లేదా సందేహము శోకానికి హేతువు లేదా కారణం అవుతుంది. ఆ శోకం ఎందువల్ల వచ్చిందంటే అంటే మోహం వల్ల వచ్చింది లేదా అజ్ఞానం వల్ల వచ్చింది అని అంటారు. అవునా కదండి? అర్జునుడి యొక్క సమస్య ఏంటంటే ధర్మ సమ్మూఢ చేత. అయ్యా, ఇది యుద్ధం చేయడం ధర్మమా అధర్మమా, ఇది కర్తవ్యమా అకర్తవ్యమా, ఇదే అండి అర్జునుడి యొక్క సందేహం. అవునా కదండి? ఇదే ఈ సందేహమే శోకానికి హేతు కారణమైనది. అది ఎలా వచ్చిందట? మోహం వల్ల వచ్చిందట. ఆ మోహం అంటే ఏంటయ్యా? అజ్ఞానం అట. మరి అజ్ఞానం ఏంటి, మోహం ఏంటి, ఏమి ఎందుకు ఈ విధంగా భగవంతుడు ఇలా ప్రస్తావిస్తున్నారు అని ఇక్కడ అడుగుతూ ఉన్నారు. ఇది అర్జునుడి యొక్క సమస్య. మరి అర్జునుడి యొక్క సమస్యను లేదా మన సమస్య ఏంటి అనేది ఇప్పుడు రాబోతుంది. లేదా అర్జునుడి సమస్యకైనా మన యొక్క సమస్యలకైనా కారణం ఏంటి అనే దాన్ని భగవంతుడు ఇప్పుడు ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి మనకి ఎవరు అవసరము బాగా తెలిసిన వాడు. అవునా కదండి? జ్ఞాని అవసరం, అంతే కదండి? మనలాగా ఆయన బాధపడితే మనకు ఆయనకి ఏంటండి తేడా? కాబట్టి మన శోకాన్ని, మన మోహాన్ని, మన సందేహాన్ని పోగొట్టేంతటి జ్ఞాని మనకు అవసరం. మరి అర్జునుడికి ఇక్కడ స్వయంగా భగవంతుడే జగద్గురువులా వచ్చారు అన్నాము. మరి భగవంతుడు భక్తుడు అనేటువంటి సంబంధం కాకుండా జగద్గురువు అలాగే శిష్యుడి యొక్క సంబంధం అనేది ఇక్కడ వచ్చేసింది. ఇంతకుముందు చెప్పేసుకున్నాం మనం. భగవంతుడే ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో భగవంతుడికి ఉన్నటువంటి అనేక రూపాలలో ఒక రూపమైనటువంటి ఎప్పుడైతే జగద్గురువుగా అని ఆయన్ని మనం ప్రార్థిస్తామో ఆ జగద్గురువు యొక్క రూపాన్ని ఆయన బయటకి పెట్టి మనకు ఆ గురువులాగా జ్ఞానాన్ని అందించి మన సమస్యలన్నింటినీ కూడా పోగొడతాడు, అజ్ఞానాన్ని పోగొడతాడు అని అనుకున్నాం. మరి ఇక్కడ ఉండవలసింది భగవంతుడు శిష్యుల మధ్య సంబంధం కాకుండా గురు శిష్యుల సంబంధానికి వచ్చేసారు. అలాగే మనం కూడా వేడుకున్నాం, అయ్యా మాకు కూడా మీరే జగద్గురువు అని మనం కూడా ప్రార్థించేశాము. కాబట్టి గురు శిష్యుల యొక్క సంబంధం ఎలా ఉండాలి అంటే నిజాయితీగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఇప్పుడు ప్రశ్నలు అడుగుతాం. గురు శిష్యుల యొక్క సంబంధం ఎలా ఉండాలి? నిజాయితీగా ఉండాలి. గురువు ఎలా ఉండాలి? శిష్యుడి యొక్క సమస్యను గుర్తించేటటువంటి సామర్థ్యాన్ని, ఆ ప్రజ్ఞను కలిగి ఉండాలి. అది తప్పు అని చెప్పగలిగేటటువంటి ఆ సామర్థ్యం అనేది గురువుకి ఉండాలి. సత్యాన్ని చెప్పగలగాలి. యథార్థం సంఘటన, యథార్థ జ్ఞానాన్ని వివరించే విధంగా ఉండాలి. మరి శిష్యుడు ఎలా ఉండాలి? వినయంగా ఉండాలి, పాటించేలా ఉండాలి. వెరీ గుడ్, అది ముఖ్యం. అవునా కదండి? గురువు మీద నమ్మకం ఉండాలి, గురువు మీద భక్తి శ్రద్ధలు ఉండాలి, వినయం ఉండాలి. ఇవన్నీ కూడా మన అర్జునుడికి ఉన్నాయి. మరి మనకున్నాయో లేదా మనమే పరీక్షించుకుందాము. అవునా కదండి? లేకపోతే పెంచుకున్నాం, అంతే కదండి? అంతేకాదండి, అర్జునుడి మార్గంలో ప్రయత్నించాలి. ప్రయత్నించడానికి ఇక్కడ వచ్చాం. ఈరోజు 1% తీసుకున్నాం, రేపు 2% తీసుకుందాం. అలా అంచెలంచెలుగా మనం ఎదుగుతాం. అందులో ఏం తప్పు లేదండి. అందరూ మనం అర్జునుడు అయితే ఇంకేం వచ్చిందండి? అవునా కదా? కాబట్టి మనం చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ పోదామని ఇక్కడ చెప్తున్నారు. మరి భగవంతుడ కృష్ణ పరమాత్మ అర్జునుడు వీరిద్దరి మధ్య బంధము గురు శిష్య బంధం. మరి వీరిద్దరి బంధమేనా గురు శిష్యుల బంధం? ఇంకేమీ లేవా? ఇంకెవరు కాదా మనకి? తల్లిదండ్రులు మొట్టమొదటి గురువులు. అవునా కదండి? పిల్లలకు ఎవరండి గురువు? మొట్టమొదటి గురువు. మరి తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండేటువంటి బంధం ఏంటి? గురు శిష్యుల బంధమే. అవునా కదండి? తల్లిదండ్రులు మంచిగా చేస్తారండి పిల్లలకు. పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులు చెప్పిన విషయాల్ని వినడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అది నిజమైన సంబంధం కదండి. తండ్రికి బిడ్డకి, తల్లికి బిడ్డకి. మరి ఎలాంటి సంబంధమైనా ఇలాంటి నియమం అనేది ప్రాథమికమైనది. అంటే అది నిజాయితీగా ఉండాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. మరి ఇక్కడ భగవంతుడు ఒక్కసారి ఆలోచించారు. ఏమని? మన యొక్క ఈ జీవాత్మలందరి యొక్క సమస్య ఏంటి, అర్జునుడి యొక్క సమస్య ఏంటి అని ఒక్కసారి భగవంతుడు ఆలోచించారట ఆ ఉపదేశం చేసే ముందు. అవునా కదండి? అంత ప్రజ్ఞావంతుడే ఆలోచించేటప్పుడు మనం ఎందుకు ఆలోచించకూడదండి? కానీ మనకేమనిపిస్తుంది? నాకు అన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో ద స్పెసిఫిక్ ఫిలాసఫీ, ఐఎమ్ ద ఫిలాసఫిస్ట్. ఏమి చెప్పినా కూడా దానికి ఒక తత్వం అనేది మన లాజిక్ మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఆ మాట్లాడే ముందు అది శాస్త్ర
అవసరమా అనేది మనము చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు భగవంతుడు ఒక్కసారి ఆలోచించారు, అర్జునుడి సమస్య అయినా మనందరి యొక్క సమస్యకు కారణం అనేది మోహము, అజ్ఞానము, మూఢత్వము అని చెప్తున్నారు. అదే సందేహము, అదే ధర్మ సందేహము. ఆయనకైనా అర్జునుడు లాంటి మనకైనా అదే సందేహము, శోకము, మోహము. వీటిని ఏ విధంగా అయితే ఏ విధంగా ఉపదేశం చేస్తే మన యొక్క బాధలన్నీ కూడా పోతాయి అని ఒకే ఒక ప్రణాళిక వేసుకున్నారట భగవంతుడు. ఒక్కటే అండి, అన్ని పక్షులకి కూడా ఒకటే సొల్యూషన్. అవునా కదండి? అలా మొదట ఆలోచించుకొని మరి ఉపదేశాన్ని భగవంతుడు మొదలెట్టారట. ఇప్పుడు ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తే మొట్టమొదటి ఏం చేస్తాడండి? డాక్టర్ రాగానే పేషెంట్ అన్ని మందులు ఇచ్చేస్తాడా, ఇంజక్షన్లు వేసేస్తాడా? ఇప్పుడు కదండి ఆయన యొక్క బాధలు అన్నీ తెలుసుకొని ఏ మందు వేస్తే పనికి వస్తుందో లేదా ఆ జబ్బు నివారణ అవుతుందో అలాంటి మందుని ఇస్తారట. అలాగే భగవంతుడు కూడా వైద్యుడు కదండి. కాబట్టి మనందరికీ కూడా మొట్టమొదటి ఏం చేయాలి? డాక్టర్ ఏం చేస్తారు? మన సమస్యలన్నీ విని మన జబ్బు ఏంటో డయాగ్నోస్ చేస్తారు. అవునా కదండి? ఆ డయాగ్నోస్ చేసిన తర్వాత మందు ఇస్తారు. అలాగే ఇక్కడ భగవంతుడు కూడా ఆ సమస్యను ఇక్కడ గుర్తించాడట. అదే ఇక్కడ అర్జునికి యొక్క సమస్య ఏంటి అంటే అతనికి తత్వజ్ఞానం లేదు. నేను ఎవరు అనే జ్ఞానం నాకే లేదు, నువ్వు ఎవరు అనే జ్ఞానం నీకు లేదు, నీ స్వరూపం ఏంటో నీకు తెలియదు. అదే అండి సమస్య. ఈ అన్ని రకాల సమస్యలకు కారణం ఏంటయ్యా అంటే మన యొక్క నిజ స్వరూపం గురించి మనకు తెలవడం లేదు. మనకి అన్ని సమస్యలు అండి. మీ ప్రపంచంలో ఎన్ని రకాల సమస్యలు చెబుతారో వాటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? మన యొక్క నిజ స్వరూపం, మన యొక్క అస్తిత్వము, మన స్వరూపాన్ని మనమే గుర్తించలేకపోతూ ఉండడమే అదే మన యొక్క సమస్య. ఇప్పుడు గుర్తుంచుకోవాలి. ఏమిటండి మన సమస్య? చెప్పేస్తాం, మీరు వెళ్ళిపోయామండి పని మీద. కానీ మీకు మళ్ళీ రిఫ్రెష్ చేస్తాం. ఇక్కడ అర్జున్ సమస్య అయినా మన సమస్యని ఏంటంట? మనం ఎవరో మనకే తెలియడం లేదట. మన యొక్క నిజస్థితి, నిజ రూపం, మన స్వరూపం, మన అస్తిత్వం మనకు తెలియదట. ఇదే ఈ ప్రపంచంలో ఎన్ని రకాల శోకాలు ఉన్నాయో, ఎన్ని రకాల బాధలు ఉన్నాయో వాటన్నిటికీ ఇదే కారణమట. మరి గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మన యొక్క నిజ రూపం హూ యామ్ ఐ అని తెలుస్తుందో, ఆ తత్వం అనేది తెలుస్తుందో, ఆ ఆత్మ జ్ఞానం తెలుస్తుందో, ఆ ఆత్మస్వరూపం తెలుస్తుందో, అంటే ఏంటంటే ఇవన్నీ నేను దేనికి చెప్పబోతున్నానో తెలుసా? మన యొక్క నిజస్థితి ఏంటి మన నిజస్థితి? ఆత్మస్వరూపం. కానీ మనం ఏమనుకుని ఉంటున్నాము? ఏమని అనుకుంటున్నాము? మనం అద్దంలో చూడగానే ఏమనుకుంటామండి? ఏమనుకుంటాము? ఈ శరీరము, ఈ శరీరానికి ఒక పేరు, ఈ శరీరానికి ఒక గుర్తింపు. అవునా కదండి? అద్దంలో చూడగానే మనకు ఆత్మస్థితి కనపడుతుందా? కానీ మనము మన భావన, మన బుద్ధి అంతా ఏ స్థితిలో ఉంటుందట? శరీర స్థితిలో ఉంటుందట. అదే అండి మన సమస్య. అంతకుమించి ఇంకేమీ లేదట అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. కనుక భగవంతుడు ఇది నీలో ఉండేటటువంటి దోషము. భగవంతుడు కనిపెట్టేశాడట. అయ్యా, నీ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటంటే ఇది నీ సమస్య. నీ గురించి నీకే అర్థం కావడం, నీ స్వరూపాన్ని గురించి నీకు అవగతం లేనటువంటిది ఆ హేతువే, అదే నీ యొక్క సమస్య. కాబట్టి దానికి తగ్గటువంటి ఆ ఉపదేశాన్ని భగవంతుడు ఇక్కడ చేస్తూ ఉన్నారట. కనుక ఇప్పుడు అర్జునుడికి లేదా మనందరికీ అవసరమైనది ఏదట అంటే ఆత్మజ్ఞానం. మరి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మొత్తం ఆత్మజ్ఞానం చెప్పలేదండి. ఎవరు కూడా మొదటిలోనే మొత్తం ఆత్మతత్వాన్ని లేదా భగవత్ తత్వాన్ని మొట్టమొదటి చెప్పకూడదట. అంత సంపూర్ణంగా చెప్పకూడదట. కొద్దిగా అవగతం చేస్తూ, అర్థం చేయిస్తూ, మళ్ళీ ఆ స్థితి దాటిన తర్వాత, మనకు అర్హత వచ్చిన తర్వాత ఆ సంపూర్ణ తత్వానికి మనం ప్రయత్నించాలట. ఒక ఉత్తమమైనటువంటి గురువు పాటించేటటువంటి ఈ నియమం, ప్రాథమికమైనటువంటి నియమం ఏమంట, మన మొదట్లో ఎవరికి కూడా మొత్తం సంపూర్ణ తత్వజ్ఞానాన్ని వివరించకూడదు. అయ్యా, మీరు దారిలో వెళ్తూ ఉంటారు, అయ్యా నువ్వు ఈ శరీరం కాదు, నీవు ఆత్మవి అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారండి? ఏమనుకుంటారు మనం చూస్తూనే? అందుకని పరమాత్మ, అయ్యా మీరు
సంపూర్ణ జ్ఞానంతో బయట అలౌక్యమైన అంటే లౌకికమైనటువంటి మనుషులతో ఈ విధంగా మరి ఇక్కడ మనం చర్చించుకున్నాం అనుకోండి, అది చాలా సముచితంగా అనిపిస్తుంది. కావున భగవంతుడు కొద్దిగా చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ అర్జునుడి యొక్క సమస్య ఏంటి అంటే, ఏంటి అర్జున్ సమస్య? నేను చెప్పాను అనుకోండి, మీరు ఇలానే ఉంటారు. మీ దగ్గర చెప్పించాలి. His mind is prepared to do war, but actually he is not ready to fight. With the high motivation of Krishna, he is preparing to war. ఇక్కడ అర్జునుడు ఏమనుకుంటున్నాడట, అర్జునుడి యొక్క సందేహానికైనా మోహానికైనా శోకానికైనా కారణం ఏంటట, అయ్యా నేను యుద్ధంలో ఉండేటువంటి ఈ ఆపోజిట్ సైడ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఉండేటువంటి భీష్మ ద్రోణాదులందరినీ కూడా నేనే చంపాలి, నేనే సంహరిస్తాను, నా వల్లనే వాళ్ళకి మరణం వస్తుంది, ఆ విధంగా సంహరించడం వల్ల నాకు పాపం వస్తుంది, కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి ఆ రాజ్యభోగం ఏదైతే ఉందో ఆ రక్త తర్పణాలతో ఆ భోగాన్ని నేను అనుభవించలేను, కనుక నా వల్లే అన్నీ జరుగుతున్నవి అని అనుకుంటున్నాడట. ఇదండి అర్జునుడి యొక్క మోహము లేదా అజ్ఞానము లేదా మూఢత్వము. అవునా కదండి? భీష్మద్రోణుని నేను సంహరిస్తేనే వాళ్ళు సంహరించబడతారు, ఇంకెవరు కాదు. నా వల్లే వాళ్ళు చనిపోతారు, నా వల్లే మరణం పొందుతారు, దానివల్ల నాకు పాపం వస్తుంది, నాకు ఉత్తమగతులు నాకు అధోగతులు వస్తాయి, ఇదంతా నాకు అవసరం లేదు అని ఆయన అనుకుంటున్నారట. మరి భగవంతుడి యొక్క ప్రశ్న ఏంటి అంటే, నీవు భీష్మ ద్రోణాదుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇదేంటండి ప్రశ్న? భగవంతుడి యొక్క ప్రశ్న ఏముంది? నీవు ఈయన అర్జునుడు ఇలా అన్నాడు, మరి శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నీవు భీష్మ ద్రోణుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడిగాడట. అంటే భగవంతుడి యొక్క ఆంతర్యం ఏంటి? మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. నేను ఒకటే చెప్పండి కంటే మీరు కూడా చెప్పాలి. అవునా కదండి? ఇప్పుడు భగవంతుడు అడిగే ప్రశ్న సముచితమా కాదా అవన్నీ చెప్పండి. అంటే భగవంతుడు నిజంగా మంచిగా అడుగుతున్నారా లేదా, అంటే ఆయన అడుగుతున్నటువంటి భావన కరెక్ట్గా సరి అయినదా కాదా? కృష్ణుడు అంతా నువ్వే చేస్తున్నావు అనుకుంటున్నావా? దైవ ఇచ్చిగా దొరుకుతాయి, ఓన్లీ ఇంకా మీరు చెప్పాలి, మీరు కూడా చెప్పాలి. ఇక్కడ ఆధిక్యత ఎక్కువైపోతుంది, మగవారి యొక్క ఆధిక్యత ఎక్కువైపోతుంది, మనం కూడా ఆచరణ చేయాలి. అవునా కదండి? కాబట్టి భీష్మ ద్రోణాదుల గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? భీష్మ ద్రోణాదులు నీ గురించి ఆలోచిస్తున్నారా? యుద్ధంలో వాళ్ళు చనిపోతారు, వాళ్ళని సంహరిస్తారు, నేనే పరాక్రమవంతుని నీవు అనుకుంటున్నావు. నీవు ఒకవేళ భీష్మ ద్రోణాదులకు దొరికితే నిన్ను వదులుతారా? ఇది అండి ప్రశ్న. భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటి? సరే అయ్యా, నువ్వేదో వ్యామోహం అంటున్నావు, మోహం అంటున్నావు, శారీరక బంధం అంటున్నావు, అన్నీ బాగానే ఉంది, నీవేమో వాళ్ళని తప్పించాలని అనుకుంటున్నావు. మరి వారు నువ్వు దొరికితే ఏ సైనికుడైనా నిన్ను వదులుతాడా? ఇక్కడ ఏమన్నాడు అర్జునుడు, అయ్యా నేను వెళ్ళి అస్త్రశస్త్రాలు లేకుండా నేను అస్త్రశస్త్ర పరిత్యాగం చేసి నేను అలానే నిలబడిపోతాను, వారు నన్ను చంపేస్తారు, నేను నా శరీరాన్ని వదిలేసి నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అని మనసులో అనుకుంటున్నాడు. ఇది ముందు మనకి రాబోతుంది. సరే, నువ్వు అనుకున్నావు ఈ విధంగా నువ్వు యుద్ధంలోనికి వెళ్తే, నువ్వు నిలబడితే నీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? నీవేమో చంపకూడదు అనుకున్నావే, మరి వారికి నువ్వు దొరికిపోతే నిన్ను ఎంత అతి క్రూరంగా నిన్ను సంహరిస్తారు. ఆ భావనని నీవు తట్టుకుంటావా? ఇది అండి పరమాత్మ యొక్క విశ్లేషణ. అవునా కదండి? ఇప్పుడు చెప్పాలి మనం ఏంటి, భగవంతుడు ఏ విధంగా విశ్లేషించి మనకు లేదా అర్జునుడికి చెప్తూ ఉన్నాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. కావున వాళ్ళు సదా వృత్తాహ, వారు మంచి మార్గంలో ఉన్నారు, వారు సన్మార్గంలో ఉన్నారు. ఎవరండి? భీష్మ ద్రోణాదులు సన్మార్గంలో ఉన్నారట. ఎవరు చెప్తున్నారు ఇది? నిజమండి, ఇది నిజమా కాదా? మళ్ళీ వినండి, భీష్మ ద్రోణాదులు సన్మార్గంలో ఉన్నారట. అయ్యో పడిపోయి అది చేయాలి కొద్దిగా
బాగానే ఉన్నారు. ఇక్కడ భగవంతుడు ఉన్నాడని ఎవరికి ఏది కాదు. భగవద్గీత జరుగుతూ ఉంది కాబట్టి ఏది ఎవరికి కాదు. వాళ్ళు పరమార్థత వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు నిత్య స్వభావులు, వాళ్ళు మంచి సన్మార్గంలో ఉన్నారు అని అంటున్నారు. ఎవరు అంటున్నారండి? నిజంగానే భీష్మద్రోణాదులు సన్మార్గంలో ఉన్నారా? ఉన్నారా లేదా? ఉన్నారు. లేదని ఎవరు చెప్తున్నారు? మీ అభిప్రాయం మీరు చెప్పాలి. రెండు ఉన్నాయా? మా పార్టీని గెలుకొద్దాం, మమ్మల్ని నమ్ముకున్నాను గెలుకొద్దాం ఒకటి. కానీ దే ఆర్ ఇంటూ అధర్మం, అధర్మంలో ఉన్నారు. ఓకే, ఇంకా ఇక్కడ ఎవరు ఏమో చెప్తున్నారు? ఓకే, దే ఆర్ నాట్ రైట్ పర్సన్స్. ఓకే ఓకే What was happening in spite of that, they are supporting Kauravas. Kauravas. Okay. They are the opposed. ఇక్కడ ప్రశ్న ఏంటి? మనం ఇక్కడ భగవంతుడు ప్రశ్న ఏంటి అడిగారు? లాజిక్ నిజంగానే భీష్మ ద్రోణాదులు సన్మార్గంలో ఉన్నారా? ఆర్ దే ఇన్ రైట్ వే? ఎస్, హీస్ రైట్. డెఫినెట్లీ దే ఆర్ ఇన్ రైట్ వే అకార్డింగ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్. So that is what Krishna is saying here. That is the intention of Paramatma. That is the Paramatma Tattva. అయ్యా మీరు కౌరవులలో ఉన్నారు, కానీ యుద్ధ నియమం ఏంటని బ్యాటిల్ ఫీల్డ్ ఒక ప్రిన్సిపల్స్ నియమాలు, యుద్ధ నియమాలు అనేవి కొన్ని ఉంటాయండి. మనం ఈ పక్షం చేరిన తర్వాత, మన పక్షంలో మనం ఉన్న తర్వాత, వీరి పక్షంలో ఉన్న తర్వాత మన పక్షంలో ఉన్న నియమాలనే మనం పాటించాలి. అవునా కదండి? కాబట్టి భీష్మ ద్రోణాదులకు తెలుసు అధర్మం అని తెలుసు, కానీ ఏ పక్షంలో ఉన్నామని వాళ్ళు ప్రమాణం చేశారు, న్యాయం చేయాలి. అవునా కదండి? అది రాజు యొక్క రాజు ఆయన వాళ్ళందరికీ పెద్ద కదండి. కాబట్టి రాజు ఏం చెప్తే వారు ఆ ధర్మాన్ని పాటించాలి. రాజు చెప్తే యుద్ధం చేయాలి, అంతే కదండి. మంత్రి అయినా సైనికుడైనా అది వారి యొక్క ధర్మం. కాబట్టి ఇక్కడ పరమాత్మ అందుకే ఆ విధంగా సంబోధిస్తూ ఉన్నారు, ఆ విధంగా ప్రస్తావిస్తూ ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు సదా ఉత్సాహ, వాళ్ళు మంచి మార్గంలో ఉన్నారు. కానీ నీవు ఏ మార్గంలో ఉన్నావు? భీష్మ ద్రోణాదులు సన్మార్గంలో ఉన్నారు, మరి నీవు ఏ మార్గంలో ఉన్నావు? సందేహ మార్గంలో ఉన్నారు. ఏ మార్గంలో ఉన్నారు? చూడండి ఎంత వివరంగా వెళ్తుందో. మనం బాగా అర్థం చేసుకోవాలండి తత్వము. ఎంత బాగా అర్థం చేసుకుంటే మన సమస్యలన్నీ కూడా అంత బాగా పరిష్కరించబడతాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి అయ్యా నీవు ఉపనిషత్తుల నుంచి ఇదే నేర్చుకున్నావా? నేను ఇది చదివాను, నేను ఉపనిషత్తులు నేర్చుకున్నాను, నేను వేదాలన్నీ అధ్యయనం చేశాము, మంచి మంచి ఋషుల యొక్క ఆ తత్వజ్ఞానాన్ని వాళ్ళ దగ్గర నుంచి విన్నావు, ఎన్నో నీవు యోగ విద్యలన్నీ నేర్చుకున్నావు, మరి ఆ యోగ విద్యాల యొక్క సారాంశం ఏంటయ్యా అని ఇక్కడ అడుగుతున్నారు. మన తత్వంలోనికి వచ్చేస్తూ ఉన్నారు. వారేమనుకున్నారు? వారు శరీరం అనుకున్నారా? శరీర స్థితిలోనే ఉన్నారు. మరి నీవెలా ఉన్నావు? నేను ఆత్మ శరీరమా అనేటువంటి ఆ కన్ఫ్యూషన్లో నువ్వు ఉన్నావు, ఆ సందేహంలో, ఆ సందిగ్ధతలో నీవు ఉన్నావు అని ఇక్కడ చెప్తూ ఉంటారు. కాబట్టి నీకు ఆత్మతత్వ జ్ఞానం తెలియదు, నువ్వెవరో నీకే తెలియదు. కాబట్టి నువ్వు మూఢుడివి, అజ్ఞానుడివి, నీకు మోహం ఆవరించి ఉంది అని ఇక్కడ భగవంతుడు కొద్దిగా తిడుతూ ఉన్నాడట. అవునా కదండి? గురువు అంటే అప్పుడప్పుడు కొద్దిగా మనకి పడుతూ ఉంటాయి కదండి. కానీ శిష్యుడు చక్కగా ఓపికతో, ఒక గురువు ఒక మాట అన్నా కూడా మన ఓపికతో భరించి మనము ఆ గురువు చెప్పే సందేశాన్ని మనము పాటించాలి. కాబట్టి వాళ్ళు నిత్యమైనటువంటి స్వరూపాలు, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కానీ ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? నువ్వు చంపితే చంపబడే వాళ్ళ భీష్మ ద్రోణాదులు. నీవు చంపితే చచ్చిపోతారా? లేదు. నీవు ఎవరిని సంహరిస్తావు? వారి శరీరాలను మాత్రమే సంహరిస్తావే కానీ వారి యొక్క ఆత్మస్వరూపాన్ని నీవు సంహరించలేవు. ఎందుకంటే ఆత్మ అనే దానికి పుట్టుక లేదు, మరణము లేదు. మరి నీవు ఎవరిని చంపాలని నువ్వు అనుకుంటున్నావు? శరీరాలను మాత్రమే. అవునా కదండి? సంహరించబడితే సమూలంగా సంహరించబడాలి కదండి. అవునా కదండి? మన ఇంట్లో చెత్త ఊడిస్తే పూర్తిగా శుభ్రం చేస్తాం కదండి. కానీ ఇక్కడ ఎలా అవుతుందా? శరీరం పోయినా ఆత్మ అనేటువంటి ఆ నిజస్థితి, అస్తిత్వం అలానే ఎన్ని యుగాలకైనా అలానే ఉంటుంది. కాబట్టి ఈ భీష్మ ద్రోణాలు నిజంగానే పడుతున్నారా? నీవు సంహరిస్తున్నావా? సంహరిస్తున్నానని నీవు అనుకుంటావా? ఇదే మోహం అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి నువ్వు మాట్లాడేదానికి ఎటువంటి పొంతన ఇక్కడ లేదు. కావున నీవు ఆలోచించే పద్ధతి ఏమాత్రమూ సరిగా లేదు అని ఒక గురువుగా, జగద్గురువుగా ఈయన ఆజ్ఞాపిస్తూ ఉన్నారట. ఇక్కడ తత్వం చెప్పేశారు భగవంతుడు.
అయ్యా వారు ఎప్పటికీ ఇప్పుడు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు, ఎప్పటికీ ఉంటారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారట. మరి అలా చెప్పేటటువంటి అర్హత, అధికారము, హక్కు ఎవరికి ఉంది? అంత సామర్థ్యం, ఆ సమగ్ర సంపూర్ణ జ్ఞానం ఎవరికి ఉందయ్యా అని ప్రశ్న వేసుకుంటే ఇప్పుడు మనమందరూ ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చాం? భగవంతుడి నుంచి మీరు చూసారా? లేదా ఎక్కడ చూసాము మనం? మరి సరే ఎలాగో వచ్చేసాము, ఒక కుటుంబీకులు అందరూ కలిసాము. సరే మనం ఎక్కడి నుంచి వచ్చామని మనకు అవగాహన ఉందా? లేదు. ఆ అనుభవం ఉందా? లేదు. మరి ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చాక ఈ శరీరాలను తీసుకున్న తరువాత అద్దె తీసుకుంటామండి ఈ శరీరాన్ని. కాబట్టి మీరు అద్దె అని గుర్తుపెట్టుకోండి. ప్రతి నెల మనం అద్దె పే చేస్తాం కదండి, లేదా మెయింటెనెన్స్ పే చేస్తాం కదండి. అలాగే ఈ శరీరానికి కూడా మనము పేమెంట్ అనేది చేస్తూ ఉన్నాం. అవునా కదండి? అద్దెన్న మేలండి, నెలలా పే చేయొచ్చు, కానీ ఈ శరీరానికి ప్రతి సెకండ్ పే చేయవలసిందే. అవునా కదండి? అన్ని అవసరాలు తీర్చాలా ఈ శరీరానికి. మరి అన్నిటికంటే పెద్ద పేమెంట్ ఎవరికండి? మన శరీరానికే. కాబట్టి ఈ శరీరం అనేది అద్దె గది అని మనము ఎప్పుడు కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అలాంటి హక్కు, అలాంటి దమ్ము ఎవరికి ఉన్నది? ఇప్పుడు భీష్మ ద్రోణాదులు చంపబడరు, ఎప్పటికీ ఉంటారు అని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి సత్యాన్ని ఎవరు ఇక్కడ ప్రకటితం చేశారు? అలా చేశారంటే అతను ఎలాంటి సర్వసమర్థుడు అయి ఉండాలి. మరి అది ఎవరు అయి ఉంటారు? ఎవరు అయి ఉంటారు మనకు తెలియదు. ఆ సృష్టి, మనల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకే ఇది విదితం అవ్వాలి అని మనకు అనుభవంగా తెలుస్తూ ఉంది కదండి. ఇక్కడ అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి అలా చెప్పేవాడికి 6 లక్షణాలు ఉంటాయటండి. ఇలా ఇంత విశ్వాసంగా చెప్తున్న, ప్రకటితం చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి, ఆ ప్రజ్ఞుడికి, ఆ ప్రజ్ఞావంతుడికి 6 లక్షణాలు ఉంటాయట. అవేంటో ఇక్కడ మనం చెప్తున్నారు. ఐశ్వర్యస్య సమగ్రస్య అని అంటున్నారండి. అలాగే ధర్మస్య యశః శ్రియ వైరాగ్యస్య షణ్ణం భగయతీంగన అని అంటున్నారండి. భగవాన్, భగ అనే శబ్దాన్ని మనం వింటున్నాం కదండి. భగ అంటేనే సంపద, సమగ్ర సంపద. సంపద అంటే ఏంటండి? ఇక్కడ చెప్తున్నారు మొట్టమొదటి ఐశ్వర్యస్య సమగ్రస్య అని అంటున్నారు. ఐశ్వర్యం అంటే ఏంటండి? ఏంటి ఐశ్వర్యం అంటే? ఇల్లు, భవనాలు, లాకర్లు, గోల్డ్, ఇవే అన్నీ కదండి ఐశ్వర్యం అంటే. అసలైన ఓకే, వెరీ గుడ్, దానికే వద్దాం. మరి దాన్ని పొందడానికే కదండి ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము. ఈ ఉపదేశాన్ని, ఇంత విస్తారమైన ఉపదేశాన్ని ఎందుకు వింటున్నాము? ఆనందం కోసమే. అవునా కదండి? కాబట్టి ఇక్కడ ఐశ్వర్యం అంటే సర్వసమర్థత. సమర్థత అంటే ఏంటి? టాలెంట్. అవునా కదండి? ఆ సర్వసమర్థత ఉన్నవాడినే భగవంతుడు అంటారట. భగవంతుడు అనే శబ్దంలో భగ అంటే అర్థం అదే అట. భగ అంటే సర్వసమర్థుడు అని ఇక్కడ చెప్తున్నారు. ధర్మస్య, ధర్మస్య అంటే ధర్మ అంటే ఏమి? ధర్మాన్ని. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మాన్ని పాలించేవాడు పక్కన పెట్టండి. ధర్మం అంటే ఏంటి? రైట్ అండ్ రాంగ్. వెరీ గుడ్. ఎవరు తెలుస్తుందో చెప్పండి. వెరీ గుడ్. నిజంగా చెప్పారు సార్. ఇంకా మనకు తెలిసింది చెప్పాలి. అలా నేను జోకులు వేస్తూ ఉంటాను, ఎందుకంటే మనకు ఉత్సాహం రావాలని అలా చేస్తూ ఉంటామంటే సార్ ఏమనుకోరు. వెరీ గుడ్. ధర్మం అంటే ఒక అర్థం లేదండి, దానికి విశిష్టమైనటువంటి అర్థాలు చాలా ఉన్నాయి. అవునా కదండి? ఏది మంచిది, ఏది చెడు అనేది మనకు తెలుసు కదండి. కాబట్టి ఆ ధర్మం అనేది ఎవరి నుంచి వచ్చిందట? భగవంతుడి నుంచి వచ్చిందట. ఆ ధర్మము భగవంతుడిని ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని అన్నారు. కానీ ధర్మంతు సాక్షాత్ మనుష్య ప్రణీతం అని ఎక్కడైనా చదివామంటే, ఉపనిషత్ వాక్యాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, వేదవాక్యాలు కానీ ఎక్కడైనా విన్నాము మనము. కాబట్టి ఆ ధర్మం అనేది, ధర్మం అంటేనే భగవంతుడు చెప్పినదే ధర్మం అని ఇక్కడ అంటూ ఉన్నాం. కాబట్టి ఆ ధర్మానికి రూపమే భగవంతుడు. ఆ ధర్మాన్ని ఉద్ధరించడానికే కదండి ఇక్కడ పరమాత్మగా వచ్చి ప్రబోధాలు చేస్తూ ఉన్నారు ఆయన. అవునా కదండి? కాబట్టి ఆ ధర్మమే భగవంతుడిని ఆశ్రయించిందట. మరి ఆ ధర్మ ప్రవృత్తిని, మనలో ఆ ధర్మ ప్రవృత్తిని జ్ఞానం ద్వారా మేలుకొల్పేది భగవంతుడే. అంటే మనం ధర్మం ప్రకారం నడుచుకోవడం, దానికి ప్రేరణ చేసేది భగవంతుడే ఆ జ్ఞానం ద్వారా. మరి ఆ ధర్మం ఆచరించిన తర్వాత ఆ ధర్మ ఫలితం ఇచ్చేది కూడా భగవంతుడే.
కాబట్టి ఆయనే సృష్టి, ఆయనే ఇస్తారు, ఆయన ఫలితం ఇస్తారు, ఆయనే ఆచరించే విధంగా కూడా చేస్తారు. అందుకే ఈ ఉపదేశాన్ని భగవంతుడు ఇస్తూ ఉన్నారట. మరి యశః అని అంటున్నారు. యశః అంటే యశ అంటే కీర్తి. భగవత్ కీర్తి ఎంతవరకు ఉంది చెప్పండి? మనకు తెలిసినటువంటి కీర్తి ఏమైనా చెప్తామో మనము? కీర్తి అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? అంటే భగవంతుడి యొక్క కీర్తి మనకేమైనా తెలుసా? ఈ మొత్తం సృష్టిని చేసింది ఎవరు? మొత్తం భూతాలను, జీవరాశుల్ని అన్నింటినీ సృష్టించింది ఎవరు? ఎవరండి? మన సత్సంగం వాళ్ళేనా? ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనే సృష్టించారు. మరి పోషిస్తున్నది ఎవరండి? మనమే పోషించుకుంటున్నాం కదా. ఇదేంటండి భగవంతుడు అంటున్నారు? అవునా కదండి? మనమే పోషించుకుంటున్నాం లేదు. మన కడుపుని మరి ఎవరు పోషిస్తున్నారు? పక్కింటి వాళ్ళు పోషిస్తున్నారా? లేదండి. మన ఆహారాన్ని మనమే సంపాదించుకుంటున్నాం కదండి. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? ఆయన అకౌంట్లో వేసేసుకుంటున్నారండి ఇదంతా. ఇంతకుముందే చెప్పిండా అంటే మీరు చెప్పాలా అని అది ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. దాని అర్థం అది సర్కాస్టిక్గా మాట్లాడటం అంటే ఇంతకుముందు చెప్పినవన్నీ మీకు గుర్తున్నాయా లేదా, ఆ విశ్లేషణ ఉందా లేదా అనేది మనం ఇప్పుడు అవగతం చేసుకోబోతున్నాం. ఎందుకంటే మళ్ళీ రిసర్చ్ చేయాలి కదండి. కాబట్టి మనమే పరిపాలిస్తున్నామా? భగవంతుడే మనల్ని పోషిస్తూ ఉన్నారు. మరి లయం ఎవరు చేస్తున్నారంటే అది కూడా ఆయన యొక్క. కాబట్టి సృష్టి స్థితి లయ కారకులే మొత్తము కూడా భగవంతుడే. కాబట్టి ఇన్ని యుగాలైనా కూడా భగవంతుడిని మనము గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాము, గొప్పగా భజన చేసుకుంటున్నాము, గొప్పగా కీర్తన చేసుకుంటున్నాము. ఆయన గురించి గొప్పగా మనము పొగుడుతూనే ఆనందాన్ని అనుభవిస్తున్నాము. అవునా కదండి? నా పేరు అనుకోండి మీనాక్షి మాతారి 100 సార్లు మనము కీర్తించినాం అనుకోండి, 101 మనం గోరు కొట్టేస్తాం. అవునా కదండి? అదే మన భగవంతుడి నామాన్ని ఎంతసేపు చెప్పినా ఎలా ఉంటుందండి? వినడానికి ఎక్కువగా ఆనందంగా ఉంటుందట. అందుకే అండి ఇది భగవంతుడి యొక్క కీర్తికి మన కీర్తికి తేడా. అలానే మనల్ని తక్కువ చేయడం లేదండి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి వైరాగ్య శ్రియ భగవంతుని యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే శ్రియ. శ్రీ అంటే సంపద, శ్రీ అంటే మహాలక్ష్మి, శ్రీ అంటే ముక్తి లక్ష్మి, శ్రీ అంటే మోక్షలక్ష్మి. శ్రీ అంటే సంపద, ఐశ్వర్యం కూడా ఇందులో వస్తుంది. ఆయన లక్ష్మీపతి, శ్రీమన్నారాయణుడు అని ఎందుకంటారండి? లక్ష్మీదేవే లక్ష్మీ శతసహస్ర సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. 100,000 లక్ష్ములు ఆయన పాదసేవనం చేస్తూ ఉంటారట. అవునా కదండి? మరి అలాంటి వాడిని ఏమనాలి? శ్రియ అంటే సంపద. మరి శ్రియ అంటే అందం కూడా వస్తుందండి. శ్రియ అంటే ఇంకొక లక్షణం ఏంటి? భగవంతుని యొక్క విశిష్టమైనటువంటి లక్షణం ఏంటయ్యా అంటే అందంగా ఉంటాడట. ఎలా ఉంటాడట? సౌందర్యం. మరి అందం భగవంతుడు ఈ ఉపదేశం చేసేటప్పుడు ఆయన యొక్క వయసు 125 సంవత్సరాలట. నేను చెప్పడం లేదండి, శాస్త్రంలో చెప్పారు కాబట్టి అదే చెప్తూ ఉంటాను. మరి 125 సంవత్సరాలప్పుడు ఆయన ఎలా ఉంటారండి? ఎలా ఉన్నారు? ఎక్కడైనా మనకు గడ్డాలు, అలాగే చర్మం అన్ని ముడతపడ్డాలు, కట్టి పట్టుకొని ఉండడాలు ఇవన్నీ మనం చూసామా? భగవంతుని ఎప్పుడైనా నిత్య యవ్వనుడండి ఆయన. నిత్య నూతనత్వం అనేది కోటి మన్మదాకారాన్ని అంటారట. మరి ఒక్క మన్మధుని అందాన్నే చూస్తే మనం ముక్తమైపోతామే. అలాంటి కోటి మన్మధుల్ని కలిపిన ఆయన రాడట. మన్మధుడే ఆయన చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడట. అలాంటి అతి దివ్యమైన సౌందర్యం అట ఆ భగవంతుడిది. కాబట్టి కనుక శ్రీ అంటే అందమని కూడా ఇక్కడ వస్తుందట. కాబట్టి భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి లక్షణాల్లో ఇది కూడా ఉందట ఆయన చెప్తున్నారు. మరి సంపద ఉంది, అందం ఉంది, జ్ఞానం. మరి జ్ఞానం కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. జ్ఞానం అంటే సంపూర్ణ జ్ఞానాన్ని, సమగ్ర జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే అది భగవంతుడే. కాబట్టి ఇక్కడ జ్ఞానాన్ని కూడా అంటారు. సమగ్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడే జ్ఞాన స్వరూపుడే భగవంతుడు అని జ్ఞానం అని లక్షణం కూడా చెప్పారు. మరి వైరాగ్యము అనేది ఇంకొక లక్షణం అట. వైరాగ్యం అంటే ఏమిటండి? వైరాగ్యం ఇలా కాషాయ వస్త్రాలు వేసేసుకుని ఇలా తిలకాలు పెట్టేసి ఏమి బయట ఒకటి లోపల ఒకటి అలా కాకుండా వైరాగ్యం అంటే ఏంటట అంటే భగవంతుడి యొక్క నిర్వచనం, ఆ తత్వం యొక్క నిర్వచనం ఏంటయ్యా అంటే అన్నీ ఉన్నా కూడా దానితో సంబంధం లేకుండా
ఉండడము అంటే దానితో మమకారం లేకుండా ఉండడమే వైరాగ్యం. మరి మనం ఏమనుకుంటాం వైరాగ్యం అంటే అన్నిటినీ వదిలేసి అడవికి వెళ్ళి తపస్సులు చేసుకుంటే అదే నాకు వైరాగ్యం వచ్చేసింది. మరి ఇంట్లో కొట్లాట జరిగింది అనుకోండి, బయటికి వెళ్ళిపోయి నాకు వైరాగ్యం వచ్చేసింది, ఇంకా నాకు ఈ సంసారం వద్దు, ఈ సుఖాలు వద్దు, ఏమీ వద్దు, ఈ మనుషులే వద్దు అని మనము తప్పించుకొని వెళ్ళిపోతాము. మళ్ళీ మరుసటి రోజు ఇడ్లీ సాంబార్ గుర్తొస్తే మళ్ళీ ఇంటికి అదండి మన వైరాగ్యం. కానీ వైరాగ్యం అంటే అది కాదట. ఆయన లక్ష్మి 100,000 లక్ష్మిలో ఆయన దగ్గర పాదసేవనం చేస్తున్నా కూడా ఆయన ఆ సంపదతో ఆయన సంబంధాన్ని పెట్టుకోడట. అలాంటి వైరాగ్యాన్ని కలిగినటువంటి ఒకే ఒక ఏకైక మూర్తి ఆ భగవంతుడే. కనుక ఇలాంటి విలక్షణమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ పరమాత్మ తత్వమే ఇక్కడ అర్జునుడి ముందర అలాగే మనందరి ముందర మన దగ్గర భగవంతుడు ఉపదేశం చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వైరాగ్యాన్ని మనము, వైరాగ్యం అంటే నాకేమీ వద్దు అనుకోవడం కాదండి, అన్నీ ఉన్నా కూడా ఆ ఆత్మస్థితిలో ఉండడమే అదే అసలైనటువంటి వైరాగ్యం అని మనకు చక్కటి ఉదాహరణ కూడా ఉంది కదండి. తామర ఆకు మీద నీటి బొట్టు, అదే మనం ఎప్పుడు కూడా ఉదాహరణగా తీసుకుంటాం. అది ఎవరో కాదయ్యా, అది భగవంతుడే స్వయంగా ఈయన చూపిస్తున్నాడు, చూపిస్తూ చెప్తూ ఉన్నారు. అయ్యా దానికి నేనే పెద్ద ఉదాహరణ, సాక్షి అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి అర్హతలు కలిగినటువంటి, ఇలాంటి విలక్షణమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ ఏకైక మూర్తికే అర్హత ఉన్నది. మీరందరూ కూడా ఆత్మతత్వాలే, మీరు శరీరము కాదు అని స్పష్టంగా వివరించినటువంటి ఆ భగవంతుడికే ఈ అర్హత, హక్కు, దమ్ము ఉంది. కానీ ఇంకెవ్వరికీ కూడా లేదు. మనము కాలం చేస్తే శరీరాన్ని వదిలితే మనం ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. మరి మన గురించి ఆ సాక్షిని ఇచ్చే ఆ సాక్షిభూతమే పరమాత్మ. అలాగే మన హృదయంలో కూడా పరమాత్మ ఎప్పుడు కూడా సాక్షిభూతంగా ఉంటారు. మనం చేసేటటువంటి కర్మలన్నింటినీ కూడా ఆయన అన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉంటాడండి. కాబట్టి మనమందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ మనము జాగ్రత్తగా చేసుకుంటూ జీవనాన్ని గడపాలి. అలాంటి నిత్యాముక్త స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆ ప్రేమైక మూర్తి ఆ భగవంతుడు ఇలా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి మరి ఇంకొకటి కూడా చెప్పారండి, ఎవరైతే రాగద్వేషాలు ఎవరికైతే లేవో అతనే భగవంతుడు అని చెప్పారు. ఈ వైరాగ్యంలో ఏమన్నారు, ఎవరికైతే రాగద్వేషాలుకి లోన్ అవ్వకుండా లేదా రాగద్వేషాలకు ప్రభావితం అవ్వకుండా, రాగద్వేషాలకు లోన్ అవ్వకుండా ఎవరైతే జీవిస్తారో వారే భగవంతుడు, లేదా భగవత్ తత్వాన్ని కలిగిన వారు, లేదా భగవత్ లక్షణాలని కలిగిన వారే భగవంతుడు అని ఇక్కడ భగ అనే శబ్దానికి ఇన్ని నిర్వచనాలు ఇస్తూ ఉన్నారట. అయ్యా ఇవి వినేసి మనం బొగున అయిపోకూడదు. ఆ భగవంతుని లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము కూడా అన్వయించుకోవాలి. మనం కూడా కొద్దిగా ఆ గొప్ప లక్షణాలని మనం కూడా మనలో కూడా కల్టివేట్ చేసుకోవాలి అని ఇక్కడ మనకు ఎంతో ప్రేరణగా చెప్తూ ఉన్నారు. కాబట్టి వైరాగ్యానికి చిహ్నం ఎవరయ్యా, ఆశ్రమం ఎవరయ్యా అంటే ఆ భగవంతుడే అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. కనుక నీవు ఇంకా మనకు పురాణ వాక్యం కూడా చెప్తుందండి. భగ అంటే ఆ శబ్దానికి ఏమి అర్థమని మన పురాణ వాక్యం కూడా ఉంది, అది మనం వింటే చాలా మంచిది. ఉత్పత్తిం ప్రళయం చేయవ భూతానం అగతిం గతిం వేతి విద్యాం అవిద్యాం చ సవ్యాచో భగవానితి అని ఇక్కడ చెప్తున్నారట. ఉత్పత్తి, ఈ ప్రపంచంలో, ఈ మొత్తం భౌతిక ప్రపంచంలో ఏ వస్తువు అయినా ఎక్కడి నుంచి జనిస్తూ ఉంది, ఎక్కడికి వెళుతూ ఉంది. ఇంతకుముందు మనం జీవుల గురించి చెప్పాము, ఇప్పుడు ఉత్పత్తి అని చెప్పాము. ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి, ఈ వస్తువు ఎక్కడి నుంచి కూడా తయారవుతుంది, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అంటే అది తెలిసిన వారు భగవంతుడు ఒక్కడే. మరి విద్యా అవిద్యాం అని అంటున్నారండి. విద్యాం అంటే ఎవరైతే ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటారో వారిని విద్యాం అంటారు. మరి అవిద్యాం అంటే ఎవరికైతే ఆ జ్ఞానం లేదో, ఆ సమగ్ర జ్ఞానం లేదో వారినే ఏమంటారు, అవిద్య. అంటే జ్ఞాని అజ్ఞాని అని ఇక్కడ సపరేట్ చేసి మనకు చూపిస్తూ ఉన్నారనమాట. ఇలా చూపిస్తూ ఉంటే ఎవరికో అని మనం అనుకోకూడదు, మనకే అనుకోవాలి. మనం అవిద్యలో ఉన్నామా, విద్యలో ఉన్నామా అని మనం ప్రతి సెకండ్ కూడా మనము పరీక్షణ లేదా పరిశీలన చేసుకోవాలి. ఈ విధంగా భగ అనే శబ్దానికి కూడా ఇస్తున్నారు. కనుక భీష్మద్రోణాదులు మరణిస్తారు, నీ వల్లే వారు సంహరించబడతారు అని నువ్వు అనుకోవడము అజ్ఞానము. ఆ సందేహానికి కారణమే ఆ మోహము, ఆ అజ్ఞానము. కనుక నీవు ఆలోచించే పద్ధతి సరిలేదు అని ఇక్కడ స్పష్టంగా భగవంతుడు చెప్పేస్తూ ఉన్నారట.
మరి ఇలాంటప్పుడు ఏం చేయాలంటే భగవంతుడు సింపుల్గా చెప్తున్నారండి, శిష్య శిష్టి నవదేవా. ఎప్పుడు కూడా గురువు ఎప్పుడు కూడా ఎలా ఉపదేశాన్ని, భారత విద్యా విధానం ప్రకారం మన యొక్క విద్యా విధానం ఎలా ఉంటుందట అంటే, గురువు గారు మంచి ఉత్తమ గురువు ఎలా మనకు బోధన చేస్తారట అంటే, మొదట సంక్షిప్తంగా చెప్తారట. సంక్షిప్తంగా చెప్పిన తర్వాత విస్తారంగా చెప్తారట. సంక్షిప్తంగా అంటే ఏంటి? ఇప్పుడు ఒక సూత్రం ఉందండి, ప్రతి వస్తువు అయినా గురుత్వాకర్షణ శక్తి వల్ల కిందకి పడిపోతుంది. గురుత్వాకర్షణ శక్తి మనం గూగుల్ చేసామనుకోండి, గూగుల్ చేసిన వెంటనే మొత్తం గురుత్వాకర్షణ శక్తి లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మొత్తం వి గెట్ ఆల్ ద డేటా ఫ్రమ్ ద ఇంటర్నెట్, రైట్? అలా ఏ విషయాన్నైనా మనం కంప్యూటర్లో చూస్తే ఆ మొత్తం డేటా అంతా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎలా వచ్చేస్తుందో, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎలా అంటే చేస్తాం, గురుత్వాకర్షణ శక్తి లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అని గూగుల్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదండి. అలా గురువు ఒక్క సూత్రాన్ని నేర్పిస్తాడట. నేర్పించి ఆ తర్వాత విస్తారంగా ఆ సంక్షిప్తమైనటువంటి విషయాన్నే విస్తారంగా, వివరణగా, వ్యాఖ్యపూరితంగా, అర్థపూరితంగా, ఉదాహరణలతో మనకు ఉపదేశిస్తారట. అది అండి భారతీయ విద్యా విధానం. కనుక మన శ్లోకాలు కూడా ఎలా చేస్తున్నాం, ఒక చిన్న శ్లోకం చెప్పడానికి ఎంత టైం పడుతుందండి? చాలా కొద్ది సమయం కదా. కానీ మన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, భగవంతుడు ఏ విధంగా అయితే విస్తారంగా, సవివరణంగా ఎంతో వ్యాఖ్యానాన్ని ఇస్తున్నారు, అర్థాలతో, ఉదాహరణలతో ఇలా ఇస్తున్నారు కదండి, రెఫరెన్సెస్తో ఇస్తున్నారు. అది అండి మొదట శిష్యుడికి సూత్రప్రాయంగా చెప్పేస్తారట, మళ్ళీ వివరిస్తారట. ఎందుకంటే ఎప్పుడైతే మనకు సూత్రాన్ని ఉపదేశిస్తారో వాటిని శిష్యుడు మననం చేయాలి. ఆ సూత్రాన్ని మననం చేసి ఆ తరువాత వివరణకి వెళ్ళాలి. ఈ విధంగా భగవంతుడు కథాశూంచ నాను శోచంతి పండితాహ అని చెప్తున్నారండి. ఈ శ్లోకం మొత్తము కూడా సంక్షిప్త గీత అని అంటారండి. ఈ ఒక్క శ్లోకంలోనే మొత్తం అయిపోయింది. ఈ ఒక్క చిన్న శ్లోకంలోనే భగవద్గీత మొత్తం అయిపోయిందండి. మరి ఇక్కడ చెప్పేశారు, ఎలా చెప్పేశారు? అయ్యా, మీ అందరి సమస్యలకు, మనందరి సమస్యలకి ఒకటే కారణం, అదేంటంటే మీకు మీ నిజ స్వరూపం తెలియదు. మీరు అనుకుంటది మీరు శరీరం, కానీ మీరు శరీరం కాదు. కాబట్టి ఓ అర్జున, నీవు శరీరం కాదు, వాళ్ళు శరీరం కాదు. నువ్వు చంపినా కూడా వాళ్ళని నిజంగా నీవు చంపలేవు కనుక నీకెందుకు ఈ శ్లోకం అవసరం లేదు. కావున నీవు వాళ్ళని సంహరించేయవచ్చు, వారింటికి వెళ్ళిపోవచ్చు. మనం కూడా అలాగేనండి. అయ్యా, మనందరి సమస్యలకు కారణం మనము శరీరం అనుకోవడమే. కనుక బాధలు అనేటివి వస్తే శరీరానికి వస్తాయి కదా, మనకెందుకు వస్తాయి అనేటువంటి ఈ సంక్షిప్త శ్లోకం ఏదైతే చెప్పామో మన మొత్తం అయిపోయింది కాబట్టి మన శ్లోకాలు, మన కష్టాలన్నీ కూడా అయిపోయిందండి. అయిపోయా? ఈ ఒక్క శ్లోకంలో అయిపోయిందా మొత్తం తత్వజ్ఞానం? అయిపోయింది. నిజం చెప్పాలంటే అయిపోయింది. మరి దీన్ని మనం పాటిస్తామా? అయ్యా, మనం ఆత్మలో, మన శరీరం కాదు. ఇవి వచ్చే కష్టాలన్నీ శరీరానికే. కనుక నీవు జన్మించినా మరణించినా ఎన్ని కష్టాలు వచ్చినా నీవు చింతించకు అని చెప్పేస్తే మనం సరిపోతుందండి? సరిపోతుందా? ఎన్ని శ్లోకాలు చెప్పారండి? ఇలా ఈ శ్లోకం నుంచి 21 శ్లోకాలని విస్తారంగా చెప్పుకుంటూ వెళ్ళారు ఈ ఆత్మతత్వం మీద భగవంతుడు. అంత చెప్తే కానీ మనము ఆ స్థితిలోకి రాలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి జన్మాంతరులు అంతరాలు కూడా మనము శరీరమే అని భావిస్తున్నాం. కాబట్టి అర్జునుడు కూడా ఇందుకే మొండికేస్తూ ఉన్నాడనమాట. అయ్యా, నేను శరీరం, నా శరీరంలో చనిపోతారు, నేనే చంపేస్తాను, నేనే అనే భావం అనేది ముందు శ్లోకాలు వస్తాయండి. మన 3వ అధ్యాయంలో కూడా కర్మయోగంలో అన్నీ కూడా అవే వస్తాయి. కనుక ఆ పై ముందు శ్లోకాల్లో మనము వెళ్ళవచ్చు. అంతవరకు కూడా ఇక్కడ భగవంతుడు ఈ సంక్షిప్త శ్లోకం ద్వారా మనకు అశోచ్యానన్మ శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాష్యే గతాశూంచ నాను శోచంతి పండితాః. అయ్యా, మనము పండితులలాగా ఉండాలి కానీ పామరులలాగా ఉండకూడదు. అలా అంటే ఏం చేయాలి? ఇలా సత్సంగాల ద్వారా మనం ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించడానికి మనం ప్రయత్నిస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం క్రమంగా వెళ్ళిపోయి మనం ఎప్పుడూ కూడా ఆ శోకానికి దూరం అవ్వాలనే భగవంతుడి యొక్క ఉద్దేశమే, అంతేకాని ఇంకొకటి కాదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి ప్రభుపాద